హలో పిల్లలు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్. నీతి కథలు. నీలిరంగు నక్క. అనగనగా ఒక నక్క ఆహారం కోసం వెతుకుతూ అది అడవిని దాటింది. నగరంలోకి వచ్చి పడింది. నెమ్మదిగా నేత పని వాళ్ళ వాడకు వెళ్ళింది. దాహం వేయడంతో నీళ్ల పీప అనుకొని నీళ్ల మందు కలిపిన ఓ పీపాలోకి దూకింది. దాంతో అది నీలి నక్కగా మారిపోయింది. ఎలాగో మళ్ళీ అడవిలోకి చేరుకుంది. తీరా అది అడవిలోకి వెళ్ళేసరికి జంతువులు దాన్ని గుర్తించలేకపోయాయి. నీలిరంగులో ఉండేసరికి ఇదేదో కొత్త జంతువనే అనుకున్నాయి. ఆ జిత్తుల మారి నక్క తన రంగుతో లాభం పొందాలనుకుంది. అన్ని జంతువులను చేరపిలిచి, నేను మీ కొత్త రాజును, నాకు రోజు మీరే ఆహారం తెచ్చిపెట్టాలి అంది. అందుకు ప్రతిఫలంగా మీకే హాని చేయను అని కూడా హామీ ఇచ్చింది. దాంతో జంతువులన్నీ తలలూపాయి. అప్పటినుంచి దానికి తామే ఆహారం సమకూర్చి పెట్టసాగాయి. అలా కాలం గడిచింది. ఒక రాత్రి కొన్ని నక్కలు ఊల వేయసాగాయి. ఒంటరిగా ఉన్న నక్క అది వింది. తాను కూడా బదులుగా ఊల వేసింది. అంతే, దొరికిపోయింది. ఆ జంతువులన్నీ అది నక్కే అని తెలుసుకొని ఇక తరిమి తరిమి కొట్టాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్.